హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి ఆలు మటర్ కర్రీ అండి. రోటీలోకి ఎలా తయారు చేస్తానో చెప్తాను. ఒక ఆనియను, 3 టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకొని, అలాగే అల్లం తెల్లగడ్డ కూడా బాగా కడుక్కొని వాష్ చేసుకొని బాగా తురిమేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చీలు కూడా బాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బాగా వాష్ చేసుకొని బాగా తురిమేసుకొని కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా కడిగి పెట్టేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ తురుముకున్నటువన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయాలి. నేను అంతకుముందే వీడియోలో చూపించలేదండి. అంతకుముందే నేను ఉల్లగడ్డలు కూడా ఉడకబెట్టేసాను. తర్వాత మటన్ అంటే పచ్చి బఠాణాలండి. పచ్చి బఠాణాలు కూడా బాగా శుభ్రంగా కడిగేసుకొని ఫస్ట్ ఆనియన్స్, టమాటా ఏగుతుంటాయి కదండి, అప్పుడే మటర్ కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ ఆలు కూడా వేసేసుకొని పసుపు, మిరప్పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టిన ఎందుకు కుక్కర్ మూత పెట్టమంటున్నానంటే కొంచెం బాగా ఉడుకుతుంది కర్రీ అనేది. కొంచెం వాటర్ బాగా వేసిన తర్వాత 2-3 సార్లు మూత తీసుకొని బాగా కలబెట్టుకొని చూసుకున్న తర్వాత చాలా దగ్గరికి వచ్చేస్తుందండి కూర. అంతే, దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ టేస్ట్కి ఏమేమి తగ్గాయి తగినట్టు అన్నీ వేసుకున్నాం లేదో చూసుకొని కొంచెం కారం ఏమన్నా ఉప్పు అలాగ తక్కువ అయితే కొంచెం వేసుకోవాలండి. వీడియోలో చూపించలేదండి. నేను కర్రీ అయిన వెంటనే ఒకరే ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తుంటాం కదా, అందుకని చపాతీలు కలుపుకునేదంతా నేను చూపించలేదు. చపాతీయే కానీ అయితే రోటీ టైప్ చేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్కి. అలాగే నేను వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పాను కదండి, నాకు గ్యాస్ కూడా అయిపోయిందండి. కర్రీ అయ్యేలోపు గ్యాస్ కూడా చేంజ్ చేసుకున్నాను. వెయిట్ లాస్ అయ్యేదని చెప్పాను కదండి నేను నిన్న. అలాగే నేను డైలీ రొటీన్ అండి అది. సబ్జా గింజలు వేసుకొని, సబ్జా గింజలు కాదు సియా సీడ్స్ అండి, సబ్జా గింజలు కూడా వేసుకొని తాగినా కూడా మంచిదేను. దాంట్లో జీలకర్ర పొడి, అలాగే హనీ, కొంచెం నిమ్మరసం, హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేస్తానండి నేను డైలీ చపాతీలకి తోడు. చూసారా కర్రీ బాగా కొంచెం అమ్మిడికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని నేను కంపల్సరిగా సగం కొంచెం ఒక్క దెబ్బ నిమ్మకాయ కొంచెం అంటే కొంచెం 4-5 డ్రాపులు పడేటట్టుగా వేసుకుంటానండి. ఇదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఆనియన్స్, కొంచెం గీ, తర్వాత 3 రోటీలు, అలాగే లంచ్లోకి పెసరపప్పు, మునక్కాయ అండి. దాంట్లో కావాల్సినవి టమాటాలు, ఆనియాలు, గ్రీన్ చిల్లీ, అలాగే పసుపు, ఉప్పు అన్నీ వేసి ఉడకబెట్టేసానండి ఫస్ట్. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత దాంట్లోనే మునక్కాయలు వేసుకొని ఇంకా తిరగమాత పెట్టేసుకుంటున్నానండి. తిరగమాతలోకి ఆవాలన్నీ వేసేసుకొని ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని అలాగే కుక్కర్లో వేసేసుకున్నానండి ఆ కర్రీ. అది 4-5 విజిల్లు వచ్చిన తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోయింది. నేను కొంచెం కొత్తిమీర వేసాను.